హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆవు పాలతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా అండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, గేదె పాలన అయితే పెరుగు తోడు పెడతాం కాబట్టి పైన మేగను సపరేట్గా చేసుకుంటాం, మరి ఆవు పాలను తోడు పెట్టాం కదా, మరి దాని నుండి నెయ్యి ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఏం పర్వాలేదండి, పాలు తోడు పెట్టకపోయినా సరే మనం పాలను బాగా మరిగించి చల్లారిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకు పైన మీగడ సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని వేరే దానిలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఇది ఒక 4 days నుంచి పక్కకు పెట్టాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి ఒక 2 hours బయట పెట్టిన తర్వాత దీన్ని మిక్సీలో కనుక వేసి బ్లెండ్ చేస్తే ఫస్ట్ ఇలా క్రీమ్ లాగా అవుతుంది. తర్వాత ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసి బ్లెండ్ చేస్తే వెన్న సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి దాన్ని తిప్పుతూ ఉండాలి. మనం నెయ్యి స్టవ్ మీద పెట్టిన తర్వాత వేరే పనులు కనుక చూసుకుంటే గిన్నె అడుగంటేస్తుంది. కొంచెం ఓపిక్గా అలా దగ్గరుండి తిప్పుతూ ఉంటే మనకు నెయ్యి మాడకుండా ఉంటుంది. అయితే కొంతమందికి బటరు వెన్న ఒక్కటేనా అని డౌట్ చాలామందికి ఉంటుంది. పాలను కాగబెట్టిన తర్వాత తీసుకున్న మేగడను, అంటే ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అనమాట, అలా చేసిన తర్వాత తీసుకున్న పాల నుండి వేడి చేసాం కదండి ఇందాక, దాన్ని డైరెక్ట్గా అలా వచ్చిన దాన్ని మనం స్టవ్ మీద పెట్టకుండా పచ్చిగానే ఉన్నప్పుడు ఒక 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే దాన్ని బటర్ అంటారు. అదే కనుక పాలను తోడు పెట్టిన తర్వాత పైన మేగడ్ను సపరేట్ చేసుకొని దాన్ని కూడా బ్లెండ్ చేసి అది వచ్చేది మజ్జిగ నుండి వస్తుంది అన్నమాట. అంటే తోడు పెట్టేస్తాం కాబట్టి అది మజ్జిగ నుండి వచ్చిన దాన్ని ఆ వెన్నను కనుక కాగబెట్టుకుంటే వచ్చేది నెయ్యి అండి. ఓకే అండి, మన నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా, పక్కకి అది ఆయిల్ లాగా నెయ్యిలాగా రిలీజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇంకొంచెంగా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు బబుల్స్ బాగానే వస్తున్నాయి. సిమ్లోనే ఉంచండి, సిమ్లో మాత్రం పెట్టకుండా హైలో పెట్టారంటే మనకి గిన్నె మాత్రం అడుగంటేస్తుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీని మొత్తాన్ని కూడా నెయ్యి మొత్తాన్ని, మరి నెయ్యిను అక్కడ ఉన్న మేగడ సపరేట్గా ఉంది కదా, అందుకని దీన్ని కనుక వడబోసుకోవాలండి. వడబోసుకుంటే మనకి కింద ప్యూర్ గీ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా వడబెట్టుకునే దాంట్లో ఏమైనా పైన కొంచెం ఏమైనా ఉందేమో అని స్పూన్తో కనుక ప్రెస్ చేసుకుంటే మొత్తంగా వచ్చేసింది. చూడండి, చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. మీకు ఇలా ఎల్లో కలర్లో రావడానికి ఏంటంటే అది ఆవు పాలు కాబట్టి అలా వస్తుంది అంతే. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని, ఇది కూడా చాలా బాగుంటుందండి, ఒక స్పూన్ కనుక షుగర్ వేసుకొని టేస్ట్ చేస్తే అచ్చం కలాకండ స్వీట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.